కుటుంబ కలహాల నేపథ్యంలో నలుగురు మహిళలపై గొడ్డలితో దాడి చేసిన ఘటన జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. పట్టణంలో 6వ వార్డులో 60 సంవత్సరాల చుక్కమ్మ, 47 సంవత్సరాల కుమార్తె జిలుగులమ్మ, వారి కుమార్తెలు ఉషారాణి, ధనలక్ష్మిలతో నివాసం ఉంటున్నారు. వీరికి వారసత్వంగా వచ్చిన ఎకరం 11 సెంట్ల పొలం విషయంలో జిలుగులమ్మ అన్న కుటుంబ సభ్యులతో గొడవలు ఉన్నాయి. మంగళవారం రాత్రి గొడవలు చిలికి గాలివానలా మారడంతో జిలుగులమ్మ అన్న కొడుకు ముప్పిడి వివేక్ గొడ్డలితో నలుగురు మహిళలపై దాడి చేసినట్లు క్షతగాత్రులు వివరించారు. ఈ ఘటనలో జిలుగులమ్మ అక్కడికక్కడే మృతి చెందగా చుక్కమ్మకి తీవ్ర గాయాలు, ధనలక్ష్మి, ఉషారాణిలకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో చుక్కమ్మ పరిస్థితి విషమంగా ఉండగా మరణించినట్లు తెలియజేశారు. దీనిపై సమాచారం అందుకున్న జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర, సిఐ వెంకట్ సుభాష్, ఎస్ఐ ప్రసాద్లు ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఇంటి పక్కన వాళ్ళ పొలం గురించి వచ్చి కొట్టేస్తుంటే నేను ఏం చేయలేదు, బకెట్ పట్టు కానీ వాడి నెత్తి మీద కొట్టారు. నేను పరిగెత్తుకుని పోలీస్ స్టేషన్కి వచ్చాను. పోలీస్ స్టేషన్ నుంచి ట్రీట్మెంట్ చేయించుకున్నాను. అంతవరకు నాకు తెలుసు. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. అసలు మీకు వివాదాలు ఏమున్నాయి? అసలు పొలం ఉంది, పొలము కోట్లోనే ఉంది. అది మొక్కలు వేసారని పీకిచ్చాము. ఎకరం 11 సెంట్లు మాకు వచ్చింది. మాకు మట్టి ఎకరం 11 సెంట్లు వచ్చింది. మిగతాది వాళ్ళకి. ఆ పొలం గురించి చిన్నప్పటి నుంచి గొడవ అంతే సార్. నన్ను కొట్టారు, నేను వచ్చాను. చెల్లి ట్రీట్మెంట్ జరుగుతుంది. మా అమ్మ కన్నుపుడుతూ ఉంది. అమ్మ ఎక్కడ ఉందో ఇక్కడ ఉందో తెలియదు. చెల్లెలు వేరే చోట్ల వేరే చెల్లి. ఎవరెవరిని కొట్టారు? కే ధనలక్ష్మి, కలపాల ధనలక్ష్మి, పి ఉషారాణి, ఇప్పుడే చుక్కమ్మ. మా అమ్మ పేరు చిన్న జిలుగులమ్మ కలపాల. మరి అక్కడ ఎక్కడ ఉందో కూడా తెలియదు నాకు. అదే తెలుసు.